అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి దద్దోజనం చేస్తున్నాను. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి, చూడండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని నేను ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నా. అది చిన్న గ్లాస్ అన్నమాట. దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాను. అది ఆ బియ్యాన్ని ఇక నీళ్లు పోసి చక్కగా కడిగేసేయండి. కడిగినాక మళ్ళీ నీళ్లు పోసుకుని అన్నం వండుకోవాలి. కొంచెం దద్దోజనానికి కదా అన్నం మెత్తగా ఉండాలి, అందుకని 2 గ్లాసులన్నర పోసాను నీళ్లు. అదే మనం విడిగా అన్నానికైతే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం కదా. దద్దోజనం కొంచెం మెత్తగా ఉండాలి, అందుకని 2 గ్లాసులన్నర పోసాను నీళ్ళు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఇలా అన్నం వండుకోవాలి. చూడండి, అన్నం మెత్తగా ఉంది కదా. వేడి మీద దద్దోజనం కలిపితే తొందరగా పులిసిపోతుంది, అందుకని అన్నం ఆరనియాలి. ఇప్పుడు అది ఆరినాకే తీసాను నేను. అది పక్కన పెట్టుకున్న అన్నం, పచ్చిమిరపకాయలు మిక్సీ పడుతున్నాను నేను. ఒక 5-6 కాయలు వేసుకోండి, ఎందుకంటే ముక్కలు ఏంచేకంటే పచ్చిది వేస్తే దద్దోజనం చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరిగేస్తున్నాను. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు పెరిగేసాను నేను. మీకు కొంచెం పలసగా కావాలంటే 3వ గ్లాసు 1 గ్లాసు నీళ్లు పోసి 1 గ్లాసు పెరిగేసి చిక్కగా తిప్పి ఆ మజ్జిగ పోయండి. అప్పుడు పలసగాను చాలాసేపు గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ అన్నంలో కొంచెం ఉప్పు, ఆ పచ్చిమిరపకాయ పేస్టు వేసి కలుపుతున్నాను. చూడండి, చక్కగా సరిపోయింది కదా. ఇంకొంచెం నీళ్లు పోస్తున్నా, ఎందుకంటే ఆ పెరుగు పీల్చుకోకుండా ఈ నీళ్లు పీల్చుకుని చక్కగా మెత్తగా బాగుంటుందన్నమాట. మీకు ఇంకా పెరిగే ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ పెరుగైనా వేసుకున్నా చాలా బాగుంటుంది. అలా కాదు, పలసగా ఉండాలనుకుంటే చెప్పా కదా, 1 గ్లాస్ పెరుగు 1 గ్లాస్ నీళ్లు పోసి చిక్కగా కలుపుకుని పోసుకుంటే పొద్దుగూకులు ఉన్నా కానీ అన్నం గట్టిపడదనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్, కొంచెం నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి చక్కగా వేయించుకోండి. చూడండి, ఏగినాయి కదా. అలా ఏగినాక కరివేపాకు వేయండి. మీరు కొత్తిమీర కూడా వేసుకోండి ఉంటే. అదొకటి, శొంఠి కూడా వేస్తారు బ్రాహ్మలు. తొందరగా అరుగుతుందంట, వాతం చేయదంట పెరుగు, అందుకని వేస్తారంట వాళ్ళు. నేనైతే వేయలేదు, కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అల్లం తురిమి అల్లం వేసాను. స్టవ్ కట్టేసేసి అల్లం వేసి కొంచెం వేగినాక ఇప్పుడు ఇలా అన్నంలో వేసుకుని పెరుగన్నంలో వేసేసి కలుపుకోవాలి. ఇలా కలిపేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. చక్కగా ఇంటెల్లపాది తినండి ప్రసాదంగా. చాలా బాగుంటుంది, ఇలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిందనమాట. ఒక గిన్నెలోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటమే. ఇది 5వ రోజు అనమాట దద్దోజనం. వరుసనే ఇలా ప్రసాదాలు పెడుతున్నాను, వీడియోలను చూడండి. వీటితో పాటు రోజు శనగలు కూడా పెడతారు, మీకు కుదిరితే అవి కూడా పెట్టుకోండి. శనగలను కూడా. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా దద్దోజనం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి.